నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు చాణక్య స్ట్రాటజిస్ట్ ముఖేష్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రీసెంట్‌గా జరిగినటువంటి ఎలక్షన్స్ 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే వీరిచ్చినటువంటి సర్వేస్‌లో ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాలకు గాను 4 రాష్ట్రాలకైతే కరెక్ట్‌గా ఇచ్చారో ఆ ఒక్కటి అనేది ఏమైంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? నైస్. రైట్. సో మొత్తానికైతే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగాయి. సో వెస్ట్ బెంగాల్ ఎవరు ఊహించని విధంగా బీజేపీ వస్తుందని మీరు చెప్పారు. అన్నట్టుగానే బీజేపీ అక్కడ బాగా వేసింది. అంటే చాలా ఇయర్స్ తర్వాత జరిగినటువంటి అంశం అది. ఇటు ఇంకా కేరళలో అయితే మొత్తం యూడీఎఫ్ రావడం జరిగింది. అండ్ ఇంకా అస్సాం గానివ్వండి, లేకపోతే పుదుచ్చేరి గానివ్వండి, అలాగే తమిళనాడు మెయిన్ ఎలక్షన్స్. సో అన్ని ఎలక్షన్స్ అంటే అన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే, తమిళనాడు ఎలక్షన్స్ ఒక ఎత్తుగా కనిపించాయి. ఏం చెప్తారు మీరు? అంటే తమిళనాడులో యాక్చువల్‌గా ఏంటంటే మాదే కాదు అన్ని సర్వే సంస్థలకు కూడా కొంచెం రివర్స్ అయిన పరిస్థితి అయితే ఏర్పడింది అక్కడ. అంటే మొదట తమిళనాడు ప్రజలు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియా చరిత్రలో చాపకిందిలాగా ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకొని కొత్త పార్టీ అంటే విజిల్ గుర్తుకు ఓటేసి అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకపోయినా సుమారు 108 స్థానాలతోటి విజయ్‌కి ఓటేసి గెలిపించడం మనం చూసాం నిన్న. అయితే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించినాయి అంటే ఇక్కడ గతంలో ఎక్స్ సీఎం స్టాలిన్ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ అంటే మేమంతా అనుకున్నది ఏంటంటే స్టాలిన్కున్న యాంటీ ఇన్కంబెన్సీ ఏఐడిఎంకేకి కాకుండా కొత్త పార్టీ టీవీకేకి షిఫ్ట్ అవుతుంది. ఏఐడిఎంకే ఓట్ షేర్ కొంత అలానే ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఏఐడిఎంకే నుంచి ఓపీఎస్ అంటే పన్నీర్ సెల్వం కానీ శశికళ బయటికి రావడం ఇవన్నీ చూస్తే ఏంటంటే డిఎంకేకి కొంచెం ఒక 130-140 సీట్స్ వస్తాయి. విజయ్‌కి ఫస్ట్ టైం కదా కొంచెం ఒక 30-40లో ఆగిపోతాడు అని ఒక అనాలిసిస్ అనేది మేము రీసెర్చ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏమైందంటే మొత్తం రివర్స్ అయింది. అంటే 60 సంవత్సరాల ద్రవిడియన్ డైనెస్టీని 60 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో ఆ ద్రవిడియన్ డైనెస్టీని బ్రేక్ చేశారు. తర్వాత ఏఐడిఎంకేని, డిఎంకేని కంప్లీట్‌గా కిల్ చేసే దిశగా మొట్టమొదటిసారి ఒక క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం అంటే ఒక మైనారిటీకి సంబంధించిన దళిత సీఎం అనుకోవచ్చు. ఇక్కడ తమిళనాడులో భారీ మెజార్టీతో గెలుపొందడం మనం గమనించడం జరిగింది. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ పనిచేసినాయి అనుకోవాలి. ఒకటి ద్రవిడియన్ డైనెస్టీని బ్రేక్ చేయడం కోసం తమిళియన్స్ అంతా కూడా ఒక ప్రాంతీయ పార్టీని చూజ్ చేసుకొని కొత్త పార్టీని చూజ్ చేసుకున్నారు. ఇవి కూడా ప్రాంతీయ కదా. కొత్త పార్టీని చూజ్ చేసుకున్నారు. రెండోది ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే రాష్ట్రంలో 2 బలమైన పార్టీలు ఉన్నప్పుడు అందులో ఏదైనా ఒక పార్టీ బలహీన పడినప్పుడు మూడో పార్టీ కొత్త పార్టీ పుంజుకొస్తుంది. ఉదాహరణకు చూస్తే ఢిల్లీ చూస్తే షీలా దీక్షిత్ 3 సార్లు సీఎం చేస్తుంది. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. అప్పుడే ఆప్ పుట్టుకొచ్చింది. ఆప్ని గెలిపించారు ప్రజలు. అదేవిధంగా పంజాబ్లో ఆకలి దళ్ అనే పార్టీ అక్కడ బలహీన పడ్డప్పుడు అక్కడ కూడా ఆప్ పుట్టుకొచ్చింది. సేమ్ ఇక్కడ కూడా డిఎంకే, ఏఐడిఎంకే 2 బలమైన పార్టీలు ఉన్నప్పుడు ఏఐడిఎంకే వీక్ అయింది. అప్పుడు కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అప్పుడు ఇక్కడున్న డిఎంకే మీద ఉన్న యాంటీ ఇన్కంబెంట్ ఓట్ అంతా కూడా మొత్తము అటు పోకుండా వన్ సైడ్గా షిఫ్ట్ అయిపోయింది. అంటే వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్స్ అసలు ఎందుకు వచ్చింది? అంటే బేసిక్గా చూసుకుంటే వీళ్ళు పరిపాలననే అనుకోవచ్చా, లేకపోతే సనాతన ధర్మానికి అగైనెస్ట్ అని చెప్పుకోవడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలు కన్సిడర్ మీరన్న సనాతన ధర్మానికి వ్యతిరేక అంటే విజయ్ కూడా బీజేపీకి యాంటీనే అట్లా అని కాదు, కానీ అక్కడ తమిళియన్స్ కొత్త మార్పును కోరుకున్నారు వాస్తవానికి. అలానే మార్పును కోరుకున్నప్పుడు బీజేపీ సైడ్ షిఫ్ట్ అవ్వాలి, ఎందుకంటే తమిళియన్స్ బీజేపీకి యాంటీ. ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అయింది ఎవరంటే ఏఐడిఎంకే. ఆ పార్టీ సైడ్ వెళ్ళలే. అప్పుడు థర్డ్ పార్టీ చెప్పాగా ఒక పార్టీ బలహీనపడ్డప్పుడు కొత్త పార్టీ పుట్టుకొస్తుందని. ఇక్కడ డిఎంకే మీద ఉన్న యాంటీ ఇన్కంబెంట్ అంటే పూర్తి వ్యతిరేకత, స్టాలిన్ మీద ఉన్న వ్యతిరేకత మొత్తం అంటే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన 1-2 ఇయర్స్ తర్వాత వ్యతిరేకత వచ్చింది. అక్కడ సేమ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 1 ఇయర్లో ఏదైతే యాంటీ ఇన్కంబెంట్ వ్యతిరేకత మనం చూసుకుంటూ వచ్చామో అది దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి 3rd-4th ఇయర్లో ఇండస్ట్రీస్ని బాగా పెంచుకొని ఎంప్లాయ్మెంట్ని పెంచి వెల్ఫేర్ స్కీమ్స్ని బాగానే అమలు చేసాడు. అయినా అక్కడ తమిళియన్స్ దానికి కొంచెం అట్రాక్ట్ అవ్వలే. దాని తర్వాత అందులో భాగంగా 24లో పుట్టుకొచ్చిన టీవీకే పార్టీ కూడా అది బలంగా ఒక 1 ఇయర్ గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎలక్షన్స్ టైంలో క్యాంపెయినింగ్లో అంటే డిఎంకే పార్టీతో కంపేర్ చేస్తే క్యాంపెయినింగ్లో స్ట్రాంగ్గా తీసుకెళ్ళిపోయింది. అండ్ వాళ్ళ మేనిఫెస్టో కూడా కొంచెం వ్యూహాత్మక మేనిఫెస్టో ఎవరిది టీవీకే పార్టీకి. అంటే వాళ్ళ మేనిఫెస్టో బేసిక్గా చూసుకుంటే
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇది 2019 ఎలక్షన్స్ నుంచి మొదలు పెడితే 2023 ఎలక్షన్స్ వరకు తీసుకుంటే మొత్తం అంత క్లబ్ చేస్తే వచ్చినటువంటి మేనిఫెస్టోలా కనబడుతుంది ఇది నాకు. అంటే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మేనిఫెస్టో అనేది మీద అంటే మిడిల్ క్లాస్‌కు సంబంధించి ఓటర్లకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్‌ని బాగా పర్స్యూ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో చాలా నవరత్నాలని అది చేశారు. తెలంగాణలో కూడా సూపర్ 6 అని చేశారు. ఈ 2 క్లబ్ చేస్తే మనకు తమిళనాడులో మేనిఫెస్టో కొంచెం దగ్గరగా అదే ఉంటుంది. అయితే ఇక్కడ ఆళ్ళు ఇచ్చినవి, వీళ్ళు ఇచ్చినవి కాకుండా మిడిల్ క్లాస్ ప్రజలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నీడ్స్ మెయిన్ ఏముంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అక్కడ మిడిల్ క్లాస్ వాడు గోల్డ్ కొనాలంటే కష్టం. సో టీవీకే పార్టీ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం గోల్డ్ స్కీమ్ ఒకటి పెట్టాడు. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రతి కుటుంబానికి అవసరం. అంటే వాళ్ళకి వచ్చే శాలరీలలో ఇన్సూరెన్స్ చేయించున్నాయి. కానీ ఇక్కడ టీవీ లేదు, కేరళలో కూడా ఉంది. ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది. అలా డిఫరెంట్ స్కీమ్స్. అంటే ఒకటి చెప్పండి, ఇక్కడ బంగారం విషయానికి వద్దాం. ప్రతి ఆడపిల్ల వివాహ సమయంలో 8 గ్రాముల బంగారం. బేసిక్గా తెలంగాణ విషయానికి వస్తే కనుక కళ్యాణ లక్ష్మి ఉంది. కళ్యాణ లక్ష్మితో పాటు అంటే తులం బంగారం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కళ్యాణ లక్ష్మి అయితే ₹1,00,000 ఇస్తుంది కాబట్టి ఆ 8 గ్రాముల బంగారం కూడా ఆల్మోస్ట్ ₹1,00,000 వస్తుంది అక్కడ. ఇప్పుడు గ్రామం ఆల్మోస్ట్ 14-13 వేలు నడుస్తుంది కదా. 8 గ్రాములు అంటే ఆల్మోస్ట్ ₹1,10,000 అవుతుంది. సో ఇండైరెక్ట్లీ అదే అవుతుంది కళ్యాణ లక్ష్మి లాగా. అంటే నాకు ఒకటి విషయం అర్థం కాదు ఏంటంటే, ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మేనిఫెస్టో విషయానికి వస్తే కనుక ఇదంతా డబ్బుతో ముడిపడిన విషయం. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక మనం ఒక్కసారి అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పటిదాకా డిఎంకే ప్రభుత్వం ఉంది, వాళ్ళు రాజీనామా చేసి ఇప్పుడు టీవీకే వాళ్ళు సీఎం కింద అంటే విజయ్ సీఎం అవుతున్నాడు. వీళ్ళు చేసినటువంటి అప్పులు ఎంత, వీళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం మేనిఫెస్టో పెట్టారు, వీళ్ళు ఇచ్చినటువంటి రుణాలు ఎంత, ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా వీళ్ళు ఇలాంటి మేనిఫెస్టోలు అంటే దాదాపు ఒక 12-13 దాకా మేనిఫెస్టో లో వీళ్ళన్ని స్కీమ్స్ పెడితే అమలు చేసే అంత ఓపిక ఎక్కడుంటుంది, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాగలుగుతారు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ బేసిక్ నీడ్స్ ఏంటనేది చాలా అంటే ఏ పార్టీ అయినా ఒకటి ఐడెంటిఫై చేసుకుంటుంది. ఆ బేసిక్ నీడ్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అందులో ఏది పాసిబిలిటీ ఉంది, ఏది అంటే మన రాష్ట్ర ఖజానా ఇన్కమ్ ఎంత, ఆ ఇన్కంలో నుంచి ప్రజల కోసం వాళ్ళ బేసిక్ నీడ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మేనిఫెస్టో ఏ ప్రభుత్వం అయినా డిసైడ్ చేస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా సూపర్ 6 దాన్ని బేస్ చేసుకుని డిసైడ్ చేశారు. కాబట్టి అంతకుముందు ఏదో అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కారణాలు అనేవి కొన్ని ఎత్తుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా అక్కడ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 40,000 ఫ్యాక్టరీలు ఉంటాయి తమిళనాడులో. మీరు ఇండియా మొత్తంలో ఫ్యాక్టరీస్ అంటే పారిశ్రామిక రాష్ట్రం ఏదంటే తమిళనాడు అంటారు. అయితే అక్కడ మిడిల్ క్లాస్ లైన్ ఎక్కువ. అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే అండ్ స్టేట్ ఇన్కమ్ కూడా ఎక్కువే ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు కట్టే ట్యాక్సెస్ కానీ అంటే అందులో నుంచి అంటే బేసిక్ నీడ్స్కి ఎంత తీయాలి ఏంటి అనేది వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని పాసిబిలిటీ అయ్యే థింగ్స్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ రైతు యొక్క రుణమాఫీ అని ఒక లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని అంటే రైతు రుణమాఫీకి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని అందులో హాఫ్ పార్ట్ హాఫ్ అంటే కొంచెం వేరే నీడ్స్కి వాళ్ళ సూపర్ 6లో వేరే ఖర్చు పెట్టినా రైతు రుణమాఫీ కొంచెం డిలే చేసినా కొంచెం ఇంకో రకంగా ఉంటుండేమో. కానీ ఇక్కడ ఏంటంటే ఒకేసారి రైతు రుణమాఫీ చేయడం వల్ల రాష్ట్రం మీద కొంచెం భారం ఎక్కువ పడింది. అది పెద్ద హెడేక్ అది. దానివల్ల ఏంటంటే మిగిలిన సూపర్ 6లో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతూ ఉంది. అక్కడ టెక్నికల్గా ఏం చేశాడంటే తమిళనాడులో 50% కోఆపరేటివ్ లోన్స్ని రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. ఇది తమిళనాడులో మేబీ ఇట్ విల్ బీ పాసిబుల్. అండ్ తర్వాత మినిమం బేసిక్ నీడ్స్ అన్ని మీరు చూస్తే చిన్నవే ₹2,500 మహిళలకు అనేది. అట్ ద సేమ్ టైము ఇంకేం చెప్పాడు, ఇన్సూరెన్స్ సంవత్సరానికి 6 గ్యాస్ అది మనం బ్యాంకులో డిపాజిట్ చేసే అమౌంట్ తోటి ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. అది పెద్ద అది కాదు. గ్యాస్ సిలిండర్స్ అనేవి కొంచెం ప్రతి నెల కాబట్టి ఇది కొంచెం బడ్జెట్ మీద పడే అవకాశం. ఇప్పుడు 4వ పాయింట్ విషయానికి వస్తే విద్యార్థుల తలలకు ప్రతి నెల 15,000 అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి అని ఇచ్చారు. సార్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఆ మేనిఫెస్టో ఎంత పెద్దగా ఉన్నా అన్నీ ఒకేసారి ఇంప్లిమెంట్ చేయరు ఎవరైనా. ఫస్ట్ ప్రైమరీ నీడ్స్ ఏంటి,
సెకండరీ నీడ్స్ ఏంటి, గ్రాడ్యుయేట్స్ కి ఏమో 4,000 అని, దాని తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళకి 2,000 అని చెప్పి నిరుద్యోగ భృతి అనేది కంపల్సరీ ప్రతి స్టేట్ ఇంప్లిమెంట్ 5 చేస్తుంది. లక్షల ఇంటర్న్షిప్ ఇంటర్న్‌షిప్స్, దాని తర్వాత 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి 50% వ్యవసాయ కోఆపరేటివ్, రుణమాఫీ వారి క్వింటాలకు 3,500 చొప్పున, చెరుకు పంటకు 4,500 చొప్పున కనీస మద్దతు ఎంఎస్పి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా, దాని తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వెట్రి టిఎన్ సూపర్ యాప్ ద్వారా 21 రోజుల్లో పౌర సేవలు, అవినీతి రహిత పాలన. ఇస్ ఇట్ పాసిబుల్ టు డూ దట్? ఏమో చూడాలి. ఇప్పుడే కదా ఆయన వచ్చింది. ద్రవ్యాల రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తానని టీవీకే పార్టీ హామీ. ఏదైనా గానీ ఒక 1 ఇయర్ వాళ్ళ పరిపాలన చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది. ఇప్పుడు బిఫోర్ అంటే సింహాసనం మీద కూర్చునే ముందు ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు. ఒకసారి కూర్చున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. ఒకవేళ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ లేవనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. అయితే నాకొకటి చెప్పండి. ఇప్పుడు మీరు 4 రాష్ట్రాలు కరెక్ట్‌గా ఇచ్చిన వాళ్ళు, ఈ ఒక్క రాష్ట్రంలో తప్పు పోవడానికి అంటే మీరు పాయింట్స్ చెప్పినా గూడా ఎందుకు అంచనా ఎందుకు వేయలేకపోయారు? అంటే బేసిక్‌గా మేమేం అంటే అంచనా వేయలేకపోవడం కాదు. ఇక్కడ జరిగిందేంటంటే డీఎంకే అండ్ టీవీకే మధ్యలో పోటీ జరుగుతుంది. కానీ 1000, 2000 ఓట్లతోటి డీఎంకేనే గెలుస్తుంది అని ఒక అంచనాలకు మేము ఎక్కువ వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అదే 1000, 2000 ఓట్లతో టీవీకి గెలిచిన స్థానాలు 80 ఉన్నాయి. వాళ్ళు గెలిచిన దాంట్లో మాక్సిమం మెజారిటీ ఉన్నాయి తక్కువ. 2000, 3000 లోపు గెలిచిన 35 స్థానాలే ఉన్నాయి. వాళ్ళే టీవీకే వాళ్ళే. అంటే ఇక్కడ చూస్తే ఏందంటే వీళ్ళు గెలవాల్సిన డీఎంకే గెలవాల్సిన స్థానాల్లో అంటే ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువ టీవీకేకి పోలరైజ్ అయింది. అంటే దీనివల్ల ఏందంటే ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు కూడా కొంత ఈ అనాలిసిస్‌లోనే కొంత మిస్‌కాలిక్యులేట్ చేయడం జరిగింది. అండ్ మీరు చెప్తున్న యాక్సెస్ మై ఇండియా కూడా అంటే ఒకే ఒక సంస్థ టీవీకేకి 95 స్థానాలు ఇచ్చింది. వాళ్ళు కూడా ఏం చేశారంటే టెక్నికల్‌గా డీఎంకేకి 95 స్థానాలు ఇచ్చారు. టీవీకేకి 95 స్థానాలు ఇచ్చారు. అంటే ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు అంటే అయితే వాళ్ళకొస్తే వాళ్ళ కింగ్ లేకపోతే వీళ్ళకొస్తే వీళ్ళు కింగ్‌లు అన్నట్టు ఇద్దరికీ ఇచ్చారు. అంటే ఇద్దరికీ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డ్రామాటిక్ సిచ్యువేషన్ అది. మేమేం చేసాం, ఇద్దరికి అట్లా ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్ ఏదైనా ఒక పార్టీకి ఎడ్జింగ్ ఇచ్చేసారు. మేము డీఎంకేకి ఇచ్చాం అక్కడ. అంటే ఈ గెలుపంతా చూసుకున్నట్లయితే ప్రశాంత్ కిషోర్‌ది అనుకోవచ్చా? లేకపోతే ప్రశాంత్ కిషోర్ గ్రౌండ్ వర్క్ రియల్లీ గుడ్. ఎందుకంటే అతన్ని గతంలో నుంచి చూస్తున్నాం. అతను తమిళనాడులో ఒక మీటింగ్ కూడా పెట్టాడు. మోస్ట్ పాపులర్ బిహారీ ఇన్ తమిళనాడు, ధోని తర్వాత నేనే కావాలని ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్. అంటే తమిళనాడులో మోస్ట్ పాపులర్ బిహారీ ఇన్ తమిళనాడులో తమిళియన్స్ గుర్తుంచుకునే బిహారీస్‌లో నేనే ఉండాలని ప్రశాంత్ కిషోర్ ఆఫ్టర్ ఎలక్షన్ ఉంటారని చెప్పాడు. మేబీ ఉండొచ్చు. రైట్. అయితే ప్రశాంత్ కిషోర్ వల్లే ఈయన గెలిచారు అనుకోవచ్చా? లేకపోతే స్ట్రాటజీ త్రిష కూడా మెయిన్ పాత్ర ప్రదర్శించింది అంటే త్రిష ఇంపాక్ట్ తక్కువ యాక్చువల్‌గా. మాక్సిమం అయితే గ్రౌండ్ వర్క్, టీవీకే గ్రౌండ్ వర్క్ అండ్ డీఎంకే ఫెయిల్యూర్స్. త్రిష ఇంపాక్ట్ అసలు ఇందులో ఏమని చెప్పండి? త్రిషకి అండ్ విజయ్‌కి ఏదో ఉంది. ఇంపాక్ట్ ఏం ఉండదని చెప్తున్నా నేను. త్రిష ఇంపాక్ట్ ఏం లేదు ఇక్కడ. జస్ట్ అక్కడ రిలేషన్‌షిప్ వ్యవహారం తప్ప ప్రచారం లేదు, క్యాంపెయినింగ్ లేదు. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ స్టేట్మెంట్ ఏమొస్తుందంటే విజయ్ 2 చోట్ల పెరంబూర్‌లో, తిరుచిలో గెలిచాడు కదా! ఒక స్థానం ఖాళీ చేయాలి. ఇప్పుడు తిరుచిలో నుంచి త్రిషని పోటీ చేయించాలి అనే ఒక ఈక్వేషన్‌తో తమిళనాడు ప్రజలు చూస్తున్నారు. ఒకవేళ త్రిష తిరుచి నుంచి పోటీ చేస్తే విజయ్ యొక్క టీంలోకి త్రిష ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం 100%. డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉందంటారా మరి అప్పుడు తిరుచి నుంచి ఏమైనా పోటీ? అవన్నీ వాళ్ళ క్యాబినెట్ చూసుకుంటది. బట్ తమిళియన్స్‌కి అయితే ఒక ఆలోచన ఉంది. త్రిషని క్యాబినెట్‌లోకి తీసుకుంటారు గెలిపించుకొని ఒక ఆలోచన ఉంది. అది ఏం జరుగుతుందో చూడాలి. వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్‌లో అంత క్లియర్ కట్‌గా ఎలా చెప్పగలిగారు? బీజేపీయే పాగా వేయబోతుంది అంటే చాలా ఏళ్ల తర్వాత దీదీని ఓడించడం అంటే అంత మామూలు విషయం కాదు కదా! అంటే వెస్ట్ బెంగాల్‌లో మెయిన్ 3 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. ఒకటి ఏంటంటే 15 సంవత్సరాల పరిపాలన. అంటే వరుసగా 3 సార్లు గెలిచారు. ఒకసారి ఇంకొక పార్టీకి అవకాశం ఇద్దామనుకున్నారు. అంటే వెస్ట్ బెంగాల్‌లో ఇప్పటివరకు అంటే ఈ ఎలక్షన్స్ వరకు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ అనేది లేదు. అంటే 2011లో గెలిచినప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు. 2016లో గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. 21లో గెలిచినప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈ 5 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని ఒక పర్ఫెక్ట్ ప్రతిపక్ష హోదాని పోషించారు. అంటే విమెన్ రిజర్వేషన్ బిల్ ఏమన్నా ఇక్కడ అదేం లేదు అక్కడ. చెప్పాక 15 సంవత్సరాలు చూడడం ఒక ఎత్తు. రెండోది ఎస్ఐఆర్ ఇంపాక్ట్‌లో మమతా బెనర్జీకి ఒక 120 స్థానాలు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండేటివి. ఎందుకంటే ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఒక 120 ఉంటాయి. ఆ స్థానాల్లో ఎప్పుడు మమతా బెనర్జీ గెలుస్తూ వచ్చేది. దాని తర్వాత మ్యాజిక్ ఫిగర్ 148 అలా గెలుచుకుంటూ వచ్చేవాళ్ళు. అయితే ఈసారి ఏంటంటే ఎస్ఐఆర్ సిస్టమ్ ద్వారా ఓట్ డిలీషన్ ప్రక్రియ అనేది ఒకటి జరిగింది.
అయితే ఏదైతే 120 స్థానాలని చెప్పామో అక్కడ ఎక్కువ ఫోకస్ చేసి బీజేపీ గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని అక్కడ మమతాని గెలవకుండా చేశారు దీదీని. అట్ ద సేమ్ టైం వేవ్ అనేది ఒకటి ట్రెండ్ అనేది క్రియేట్ చేయడం. ఎలక్షన్స్కి ఒక 2 నెలల ముందు నుంచి వేవ్ అనేది మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువ ఎగ్జాక్ట్లీ ఆ వేవ్ని బిల్డ్ చేయడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం న్యూ ఓటర్స్, ఫ్రెష్ ఓటర్స్ అందరూ కూడా ఒకసారి ఇంకో కొత్త పార్టీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ని ఛాన్స్ చూద్దాం అన్న ఆలోచనతోటి యూత్ అంతా కూడా బీజేపీకి ఓటేయడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ లో అనూహ్య మార్పు ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ గెలిస్తే వీళ్ళు సెలబ్రేషన్స్ లో పాల్గొన్నటువంటి వైనం కనిపించింది. ఎందుకని అంటారు? ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వ్యతిరేకతని కాదు, 15 సంవత్సరాలు చూసాం, ఒకసారి మార్చి చూద్దాం అని ఒక ఆలోచనతో తప్ప అక్కడ అంటే దీది కూడా చాలా అరాచకాలు సృష్టించిందని. అంటే అట్లా ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో గెలిచిన ఒక్కొక్క ముఖ్యమంత్రి ఉంటారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి మీద పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. గెలిచిన తర్వాతనేమో పాజిటివ్ వైబ్రేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు, ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్స్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఇక్కడ దీదీ మీద ఏంటంటే మహిళలు ఎప్పుడు కూడా ఇంపాక్ట్ చూపించే ఎక్కువ వన్ సైడ్ ఉంటుండే. కానీ ఈసారి ఎలక్షన్స్కి 10 days బిఫోర్ బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో మహిళా ఓటర్స్ని అట్రాక్ట్ చేసుకుంది. అప్పటిదాకా మహిళా ఓటర్స్ దీదీకి ఓటేస్తారని ఒక ఆలోచన ఉండే. ఇది మాకు కూడా ప్రీపోల్ సర్వేలో మేము ఇచ్చినప్పుడు ఛాన్స్ టు టీఎంసీ మళ్ళొకసారి గెలిచే అవకాశం ఉంది. కానీ మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అక్కడ వేవ్ అనేది మారిపోయింది. ఓకే, కంపల్సరీ ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దాం అన్న ఆలోచనతో ఓటర్లు డిసైడ్ అయిపోయారు. దాని మూలంగానే మేము 100% అక్కడ సర్వే చేసినప్పుడు బీజేపీ ట్రెండ్ నడిపింది. అందుకే మేము ధైర్యంగా బీజేపీ గెలుస్తుందని ఇవ్వడం జరిగింది అక్కడ. రైట్. ఇంకా కేరళ విషయానికి వస్తే ఏం చెప్తారు? యూడిఎఫ్ గెలుస్తుందని అంత పట్టు. అంటే ఇక్కడ కేరళలో పినరాయి విజయన్ అంటే 10 సంవత్సరాలు కేరళ కల్చర్ ఎలా ఉంటుందంటే అండి, మీరు గత 20 సంవత్సరాల ఎలక్షన్స్ చూసుకుంటే ఒకసారి ఈ పార్టీ గెలిస్తే నెక్స్ట్ టైం ఇంకో పార్టీకి అవకాశం ఇస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైం కేరళ ప్రజలు ఏం చేశారంటే పినరాయి విజయన్ ఎల్డీఎఫ్కి 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఇది 2016లో ఇచ్చారు, 21లో ఇచ్చారు. అయితే ఇక్కడ సీఎం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. అంటే పరిపాలన మీద కొంచెం వ్యతిరేకత ఉంది, డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఫెయిల్ అయినాయి. అట్ ద సేమ్ టైం కరోనా పాండమిక్ టైంలో కొంచెం యాంటీ ఇన్కమ్మెంట్ ఎక్కువ పెరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అక్కడ సీఎం మీద ఎలిగేషన్స్ పెరిగి అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎలిగేషన్స్ పెరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి 1 year బ్యాక్ కేరళలో. లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా యూడిఎఫ్ గెలిచింది. అప్పుడే అర్థమైపోయింది ఇక్కడ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎల్డీఎఫ్ ఓడిపోతుందని మాకు ఒక అంచనాలు వచ్చినాయి. సర్వే చేసినప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో యూడిఎఫ్కి క్లియర్ మార్జిన్ ఉంది. మేము ఒక 80 స్థానాలతో గెలుస్తాం అనుకున్నాం, అది 99 స్థానాల దాకా వచ్చినాయి. ఎనీవే గవర్నమెంట్ అనేది 100% మారుద్దన్న. బేసిక్గా కేరళలో లెఫ్టిస్ట్ పార్టీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు లేదు, ఇప్పుడు అయిపోయింది. ఎందుకంటే మొన్న చూస్తే లెఫ్టిస్ట్లు ఎక్కువ ఉన్న దగ్గర కూడా యూడిఎఫ్ఏ గెలిచింది. అంటే కాంగ్రెస్కి కేరళ ఒకటి కొంచెం పాజిటివ్ అయింది. రైట్. ఇంకా అస్సాం విషయానికి వస్తే ఏం చెప్తారు? అస్సాం అయితే హేమంత్ విశ్వాస్ శర్మ వన్ సైడ్ విక్టరీ అది. ఎందుకంటే అతని యొక్క పరిపాలన మీద అక్కడున్న ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. హేమంత్ విశ్వాస్ శర్మ గతంలో ఎక్స్ కాంగ్రెస్ యాక్చువల్గా అతన్ని బీజేపీలోకి తీసుకొచ్చి ఆయన మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి. లేవు. హెచ్బిఎస్ అనేవాడు నైస్ జెంటిల్మ్యాన్ అక్కడ. అస్సామీస్కి బాగా అస్సామీస్ తన ఇంటి మనిషిలాగా ఓన్ చేసుకున్నారు హెచ్బిఎస్ని. ఎందుకంటే అతను మేనిఫెస్టో ఏదైతే 100% చక్కగా ఇంప్లిమెంట్ చేశాడు. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే అస్సామీస్ గెలుస్తారనుకున్నామో అక్కడ కూడా ఈసారి హెచ్బిఎస్ అంటే బీజేపీ ఎన్డీఏ కూటమి గెలిచి ఆల్మోస్ట్ 100+ సీట్స్కి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న దాంట్లో. మళ్ళీ ఒకసారి కూడా హెచ్బిఎస్కి మంచి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ మనిషిని ఓన్ చేసుకున్నారు అస్సామీస్ క్లియర్గా. అది వన్ సైడ్ ఎన్డీఏ విక్టరీ అనడం కన్నా హెచ్బిఎస్ విక్టరీ అంట. రైట్. ఇంకా పుదుచ్చేరి విషయానికి వస్తే ఇంకా పుదుచ్చేరి యూటీ మీకు తెలిసిన విషయమే. అక్కడ అది ఎప్పుడు కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉంటుంది. అక్కడ సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే సామాన్యుడు ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో రంగనాథ్ సంథింగ్, అతని మీద కొంచెం మంచి గుడ్ విల్ ఉంది. ఎన్డీఏ మంచి స్థానాలు అక్కడ కూడా టీవీకి 1-2 స్థానాల్లో గెలిచినట్టుంది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే పుదుచ్చేరి ఎప్పుడు డబుల్ ఇంజన్ సర్కారే అది యూటీలో. సో నో డౌట్ అక్కడ కూడా మీన్స్ రైట్. అయితే తమిళనాడు ఎలక్షన్స్ విషయానికి వస్తే ఒకసారి తెలుగు రాష్ట్రాల ఇంపాక్ట్ ఎక్కువగా తమిళనాడులో పడినట్టు మీకు ఏమైనా కనిపించిందా? పెద్దగా ఏం లేదు. అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం తోటి ప్రచారం అవేం లేదు. కానీ అక్కడ తమిళియన్స్ ఏంటంటే మార్పు కోరుకున్నారు క్లియర్గా. డిఎంకే మీద కోపం ఉంది, అంటే వ్యతిరేకత ఉంది. అది ఏఐడిఎంకే మీద ఆల్రెడీ నమ్మకం లేదు. అప్పుడు ఆప్షన్ చెప్పాగా, 2 బలమైన పార్టీల్లో ఒక బలమైన పార్టీ బలహీనపడితే ఆటోమేటిక్గా మూడో పార్టీకి జీవం పోసినట్టు. అప్పట్లో ఎంజీఆర్, ఇప్పుడు విజయ్ 100% అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడని అనుకున్నారు తమిళియన్స్. అంటే ఎన్టీఆర్ తో పోల్చుకోవచ్చా టీవీకి? అంటే మామూలు విషయం కాదు. 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి 100కు పైగా స్థానాలు గెలవడం అంటే పరిపాలన ప్రకారంగా అయితే ఎవరి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. ఇప్పుడే పోల్చలేము.
ఎందుకంటే అంటే గెలవడంతో పోల్చుకుంటే గెలవడంతో పోల్చుకుంటే అయితే గెలవడం ఇంపార్టెంట్ కాదు. గెలిచిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు ప్రజలు నమ్మకం లేకపోతే ఎట్లా గెలిపించుకుంటారు? చూడాలి. ఇక్కడ ఆ పార్టీల మీద ఉన్న పార్టీల మీద నమ్మకం లేక అటు ఓటేయడం జరిగింది మార్పు రావాలని. అంతే తప్ప నమ్మకంతో కాదు. మార్పు రావాలని కొత్త పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే అడ్మినిస్ట్రేషన్ బాగా ఉన్నప్పుడు నమ్మకం వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది చాణక్య స్ట్రాటజిస్ట్ ముఖేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.